ఇక రాష్ట్రంలో ఐటీ సేవల విస్తరణపై మంత్రి నారా లోకేష్ ఫోకస్ పెట్టారు. ఏఐ డేటా సెంటర్లను ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు నాస్కామ్కు లోకేష్ లేఖ రాశారు. రాష్ట్రంలో ఐటీ సేవలను విస్తరించుకోవచ్చని పేర్కొన్నారు. ఏఐ డేటా సెంటర్ల ఏర్పాటుకు అనువైన ప్రాంతాలను లేఖలో వివరించారు. ఇతర రాష్ట్రాల్లో ఉన్న వ్యాపారాలను సైతం రాష్ట్రానికి బదిలీ చేసుకోవచ్చని తెలిపారు. మౌలిక సదుపాయాలు, మంచి సౌకర్యాలు కల్పిస్తామన్నారు. నాస్కామ్కు రాష్ట్రం తరపున ఆహ్వానం పలుకుతున్నామని లేఖలో పేర్కొన్నారు. కర్ణాటక కొత్త కంపెనీల బిల్లు యోచనపై నాస్కామ్ తీవ్ర అసంతృప్తిగా ఉందని తమకు తెలిసిందని, తమ ప్రభుత్వం అర్థం చేసుకుందని లేఖలో తెలిపారు. స్కిల్ కలిగిన యువత, వనరుల రాష్ట్రంలో పుష్కలంగా ఉన్నాయని చెప్పారు. పెట్టుబడులకు ఆంక్షలు ఉండవని, అన్ని విధాలుగా సహాయ కార్యక్రమాలు కొనసాగుతాయని లేఖలో మంత్రి లోకేష్ భరోసా కల్పించారు. రాష్ట్రంలో ఐటీ సేవల విస్తరణపై మంత్రి నారా లోకేష్ ఫోకస్ పెట్టారు. ఏఐ డేటా సెంటర్లను ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు నాస్కామ్కు లోకేష్ లేఖ రాశారు. రాష్ట్రంలో ఐటీ సేవలను విస్తరించుకోవచ్చని పేర్కొన్నారు. ఏఐ డేటా సెంటర్ల ఏర్పాటుకు అనువైన ప్రాంతాలను లేఖలో వివరించారు. ఇతర రాష్ట్రాల్లో ఉన్న వ్యాపారాలను సైతం రాష్ట్రానికి బదిలీ చేసుకోవచ్చని తెలిపారు. మౌలిక సదుపాయాలు, మంచి సౌకర్యాలు కల్పిస్తామన్నారు. నాస్కామ్కు రాష్ట్రం తరపున ఆహ్వానం పలుకుతున్నామని లేఖలో పేర్కొన్నారు. కర్ణాటక కొత్త కంపెనీల బిల్లు యోచనపై నాస్కామ్ తీవ్ర అసంతృప్తిగా ఉందని తమకు తెలిసిందని, తమ ప్రభుత్వం అర్థం చేసుకుందని లేఖలో తెలిపారు. స్కిల్ కలిగిన యువత, వనరులు రాష్ట్రంలో పుష్కలంగా ఉన్నాయని చెప్పారు. పెట్టుబడులకు ఆంక్షలు ఉండవని, అన్ని విధాలుగా సహాయ కార్యక్రమాలు కొనసాగుతాయని లేఖలో మంత్రి లోకేష్ భరోసా కల్పించారు. రైట్కి ఈ విషయంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి శ్రీనివాస్ ఫోన్ లైన్లో అందిస్తారు. శ్రీనివాస్, ఆంధ్రప్రదేశ్ లో ఐటీ సేవలకు సంబంధించి శాఖ మంత్రి నారా లోకేష్ ప్రత్యేక దృష్టి సారించడం జరిగింది. ఇప్పటికే విద్య దానికి సంబంధించి ఆంధ్రప్రదేశ్ లో ప్రస్తుత ఆ విద్యా విధానాన్ని గురించి కావచ్చు, ఇతర అంశాల గురించి పెద్ద ఎత్తున దాని మీద ఫోకస్ పెట్టారు. ఒక్కొక్క సమస్యని పరిష్కరించుకుంటూ ముందుకెళ్లే విధంగా ఆయన ప్రణాళిక కూడా సిద్ధం చేస్తున్న నేపథ్యం కనిపిస్తుంది. మరో పక్క నుంచి చూసినట్లయితే కనుక ఇప్పటికే ఐటీకి సంబంధించినటువంటి ఉపాధి పెద్ద ఎత్తున ఆంధ్రప్రదేశ్ లో ఐటీ అటువంటి పరిస్థితి నిరుద్యోగాలు ఉన్నప్పుడు కూడా వాళ్ళకి ఉపాధి పెద్ద ఎత్తున లేనటువంటి పరిస్థితి. గత 5 సంవత్సరాల్లో కూడా పూర్తి స్థాయిలో ఐటీ నిరుపయోగం అయిపోవడమే కాకుండా ఎక్కడా కూడా ఐటీకి సంబంధించినటువంటి సమావేశాలు కానీ, లేదంటే ఐటీని ముందుకు తీసుకెళ్లేటువంటి పరిస్థితులు కానీ ఎక్కడా నిర్వహించకపోవడం, పెద్ద ఎత్తున ఇతర రాష్ట్రాలకి తరలి విద్యార్థులంతా కూడా ఇతర చదువుకున్నటువంటి విద్యార్థులందరూ కూడా ఇతర రాష్ట్రాలకి తరలిపోయేటువంటి నేపథ్యం చూస్తూ వచ్చాం. అయితే దానికి చెక్ పెట్టే విధంగా, అంతేకాకుండా పారిశ్రామికంగా అభివృద్ధి చేసే విధంగా కూడా ఐటీ రంగాన్ని పెద్ద ఎత్తున ఆంధ్రప్రదేశ్ తీసుకురావాలని దృఢ సంకల్పంతో ఉన్నట్టు తెలుస్తుంది. దానికి సంబంధించి కొన్ని లేఖల్లో కూడా కొన్ని దేశాలకు రాయడం కూడా జరిగింది. దానిలో భాగంగా అసలు ఏ రాష్ట్రాల్లో అయితే ఐటీ సేవలు విస్తరించి ఉన్నాయో మా రాష్ట్రంలో కూడా ఐటీ సేవల్ని విస్తరింపజేయాలంటూ కూడా ఆయన లేఖలో పేర్కొన్నారు. అంతేకాకుండా ఐటీ సేవల ద్వారా రానున్న 5 ఏళ్ల కాలంలో పూర్తి స్థాయిలో బాగా ఏదైతే కంపెనీస్ వస్తాయో దానికి సంబంధించినటువంటి అన్ని వసతులు కల్పించే విధంగా కూడా ప్రణాళిక సిద్ధం చేస్తామని చెప్పడం కూడా జరిగింది. అంతేకాకుండా అమరావతి నిర్మాణం వేగవంతం అయితే కనుక పూర్తి స్థాయిలో అమరావతిలో వచ్చేటువంటి అన్ని హంగులతో పాటు ఐటీ విస్తరణ కూడా ఏఐ ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా దూసుకుపోతున్న నేపథ్యం కనిపిస్తుంది. అయితే ఏఐ ద్వారా కూడా ఆంధ్రప్రదేశ్ లో సేవలను తీసుకోవాలని చెప్పండి గత కొద్ది రోజుల నుంచి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా రానున్న రోజుల్లో ఏఐ ద్వారా కూడా పూర్తి స్థాయిలో సేవలు తీసుకోవాలని చెప్పి దాని మీద దృష్టి సారించాలంటూ కూడా టెక్నాలజీ వైపు వెళ్లాలంటూ కూడా చెప్తాం. అంతేకాకుండా విజన్ 2047 అనేటువంటి కూడా ఒక అంశాన్ని తెర మీద తీసుకురావడం జరిగింది. కాబట్టి రానున్న 5 ఏళ్లలో పూర్తి స్థాయిలో అమరావతిలో వచ్చేటువంటి అమరావతి వచ్చే ఏదైతే పెట్టుబడులు ఉన్నాయో దానిలో భాగంగా ఏఐని కూడా తీసుకొస్తే పెద్ద ఎత్తున పారిశ్రామికతో పాటు ఇటు కమర్షియల్ అంశాలతో పాటు ఇటు వైద్యాలతో పాటు అన్ని అంశాలతో పాటు ఇటు ఏఐ కూడా వస్తే చాలా మంది నిరుద్యోగికి ఉపాధి కలగడమే కాకుండా ఏఐ సేవలు కూడా ఆంధ్రప్రదేశ్ లో వచ్చినాయి అనే విధంగా కూడా ఉంటుంది. కాబట్టి దాని మీద పూర్తి స్థాయిలో దృష్టి సారించినట్టు కూడా తెలుస్తుంది. అయితే దీని మీద లేఖలు రాయటమే కాకుండా ప్రత్యేకంగా కలిసి వాళ్ళతో సమావేశం అయ్యి త్వరగతిని ఈ కంపెనీలని ఆంధ్రప్రదేశ్ లో అంటే అమరావతి నిర్మాణాలు చేపట్టే నాటికి ఈ కంపెనీలు కూడా తీసుకొచ్చే విధంగా ప్రణాళిక సిద్ధం చేస్తున్నట్టు తెలుస్తుంది. స్వాతి. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్, థ్యాంక్స్ ఫర్ ది డీటెయిల్స్.